నిత్యానందం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. హైదరాబాద్ అండి. నేను స్కూల్లో టీచర్, తెలుగు పండితుగా పనిచేస్తున్నాను. స్వామీజీని కలిసిన తర్వాత నేను చెప్పేటటువంటి బోధన విషయంలో చాలా మార్పు జరిగిందండి. నిజంగా నేను చదువు బోధించే విషయంలో పాటు నా వ్యక్తిగతంగా విద్యార్థులకు నాకున్నటువంటి సంబంధాలలో కూడా చాలా మార్పు జరిగిందండి. నేను 2006-7 నుంచి 6 నుంచి టీచర్గా పనిచేస్తున్నా. ఫస్ట్ పిల్లలు అల్లరి చేస్తూ చదవకపోవడము, అల్లరి చేయడం వలన 50-60 మెంబర్స్ అట్లా క్లాసులు ఉండేదండి. ఏవో చిన్న చిన్న పనిష్మెంట్లు ఇచ్చేది. కానీ 2008లో స్వామీజీని కలిసిన తర్వాత నుంచి నా విషయంలో ఎలాంటి మార్పు జరిగిందంటే, నిజంగా నాకు ఎంత కోపం వచ్చినా, ఆవేశానికి గురైనప్పటికీ పిల్లలను చూస్తే నేను ఇంతకుముందు ఇచ్చినటువంటి పనిష్మెంట్లు కాదు, మెడిటేషన్ చేయించేదండి. ఈ మెడిటేషన్ ద్వారా ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేపిస్తే తర్వాత క్లాసు నా పీరియడ్ మొత్తం కరెక్ట్ వినేది. ఆన్సర్స్ కూడా చాలా చక్కగా సమాధానాలు ఇచ్చేది. పిల్లల్లో మెడిటేషన్ అనేది ప్రతి క్లాస్లో చేయిస్తూ వాళ్ళకు విద్యను బోధించడం వలన నాతో పాటు ప్లస్ విద్యార్థుల్లో ఇంకా చాలా మార్పులు చూడడం జరిగింది. కాన్సన్ట్రేట్గా ఏకాగ్రతతో విని పాఠాలు విద్యార్థుల్లో ఎటువంటి ఆలోచన, మెడిటేషన్ 5 మినిట్స్ చేసినప్పటికీ వారి లోపల ఇతర ఆలోచనలన్నీ తొలగిపోతాయి కాబట్టి వారు టీచర్ చెప్పేటటువంటి విషయాలను స్పష్టంగా వినగలుగుతారు. అదే జరిగిందండి విద్యార్థుల లోపల. దాంతోపాటు వారు మానసికంగా చివరి వరకు 6th 5th పీరియడ్స్కి వచ్చేసరికి అలసిపోతారు. కానీ ఆ టైంలో మెడిటేషన్ ద్వారా చాలా ఎనర్జీగా ఫస్ట్ పీరియడ్లో ఎట్లా కూర్చున్నారో అలాగ కూర్చొని వినడం, ఇవన్నీ నేను చాలా అబ్జర్వ్ చేశానండి. చాలా మార్పు. దాంతోపాటు పిల్లలంతా కూడా, విద్యార్థులంతా చాలా సంతోషంగా ఉండడం జరుగుతుంది. నా టీచింగ్ విషయంలో ఇంకొకటి ఏంటంటే, పర్సనల్గా నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేది. స్వామీజీ మాల ఎప్పుడైతే నేను ధరించానో, బ్రాస్లెట్ మాల ధరించిన తర్వాత నా లోపల బ్రీతింగ్ సంబంధించినటువంటి దానిలో కూడా మార్పు జరిగింది. నిజంగా ఒక సమయంలో హాస్పిటల్కు వెళ్ళడం జరిగింది, ఉస్మానియా. తర్వాత ఆక్సిజన్ పెట్టడం జరిగింది. అయినా నా లోపలి పూర్తి నయమైనట్టు అనిపించలేదు. కానీ మాల ధరించిన తర్వాత నా లోపల ఒక కాన్ఫిడెంట్ అనేది వచ్చింది. ఓకే, బ్రీతింగ్ ఫ్రీగా నేను బ్రీత్ చేయగలుగుతున్నా. ఇది నా లైఫ్లో నిజంగా అండి, ఇది లైఫ్ ఇచ్చిండు స్వామీజీ. నాకు సెకండ్ లైఫ్ ఇచ్చిండనే అనుకుంటున్నా. నాకు ఫస్ట్ నేను జీవించగలుగుతానా లేదా అనే నమ్మకం కూడా నా పైన లేదు. కానీ ఎప్పుడైతే మాలను ధరించినో నా లోపల విశ్వాసం ఉన్నది. కాబట్టి ఇదంతా నాకు గురువు స్వామి నిత్యానంద స్వామి వారి వల్లనే జరిగింది. నేను స్వామివారికి ఎప్పుడు రుణపడి